హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవి. వెల్కమ్ టు గోదావరి రుచులు. ఈరోజు నేను గోదావరి స్పెషల్ అండి, కోనసీమ స్పెషల్ కొబ్బరి అన్నం చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని రైస్ కప్ ఉంటుంది కదండి, ఆ కప్తో టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని 3 సార్లు కడుక్కుని పక్కన పెట్టి వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టానండి. ఒక అరగంట నానాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కొబ్బరికాయ అండి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని ఇలా కొబ్బరి పాలు తీసుకున్నాను. 2 కప్స్ రైస్కి 3 కప్స్ పాలు తీసుకున్నాను. ఈ పాలల్లో ఈ అరగంట నానిన రైసు వేసేస్తున్నానండి. ఇవి మొత్తం కొబ్బరి పాలేనండి, వాటర్ ఏం వేయలేదు ఇందులో. ఈ రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇందులో 3 యాలకులు, ఒక 5-6 లవంగాలు, ఒక 4-5 ఇంచులు చెక్క, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కళ్ళుప్పు అండి 1 టీ స్పూన్ ఉంటుంది, ఇది కూడా వేసేసుకుని చాలా సింపుల్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ మీద పెట్టుకుంటే చూసారండి ఉడుకుతుంది. ఎక్కువ కదపకుండా నెమ్మదిగా కొంచెం అటు ఇటు అనండి. అదిగోండి, ఇందులో ఎటువంటి ఆయిల్ యూస్ చేయక్కర్లేదండి, ఎటువంటి మసాలా కూడా యూస్ చేయక్కర్లేదు. అంతేనండి, రెడీ అయిపోయింది కొబ్బరి అన్నం పన్నీర్ కర్రీతో. ట్రై చేయండి ఫ్రెండ్స్.